భారతీయ సినిమా పరిశ్రమలో తక్కువ బడ్జెట్తో భారీ విజయాలు సాధించిన చిత్రాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అలాంటి 3 చిత్రాలు అసాధారణ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ బడ్జెట్తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ ను కుదిపేసిన చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించాయి. మొదటిది కాంతార. కేవలం 15 కోట్ల బడ్జెట్తో 408 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండోది హనుమాన్. 35 కోట్లతో నిర్మితమై 295 కోట్లు సాధించి అందరినీ ఆకట్టుకుంది. మూడో చిత్రం మహావతార్. 10 కోట్ల బడ్జెట్తో 250 కోట్లు కొల్లగొట్టి అసాధారణ విజయం నమోదు చేసింది. ఈ చిత్రాలు తమ కథ, నటన, దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. సాధారణ బడ్జెట్తో అసాధారణ విజయాలు సాధించిన ఈ సినిమాలు యువ దర్శకులకు, నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాయి. శ్రీకృష్ణుడి ఆధ్యాత్మిక యోధా రూపం తెరపై మరోసారి సందడి చేయనుంది. కృష్ణ అవతార్ ఇన్ మెహోబా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించనుంది. ఈ సినిమా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణ అవతార్ ఇన్ మహోబా చిత్రం శ్రీకృష్ణుడి దైవిక యోధ రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ప్రపంచ స్థాయిలో విడుదల కానుంది. అభయ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 11, 12వ శతాబ్దాల మహోబా నేపథ్యంలో సాగుతోంది. కృష్ణుడి ఆధ్యాత్మికత, యుద్ధ వీరత్వాన్ని మేళవించి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. భక్తులతో పాటు సినీ ప్రియులను ఆకర్షించేలా రూపొందించిన ఈ చిత్రం కృష్ణుడి దివ్య సాన్నిధ్యాన్ని తెరపై చూపించనుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందే అవకాశం ఉంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార నరసింహ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. పౌరాణిక యానిమేషన్ గా రూపొందిన ఈ సినిమా జూలై 25న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. క్లైమాక్స్ దృశ్యాలు అద్భుతమంటూ ప్రశంసించారు. మహావతార నరసింహ చిత్రం 250 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ను ఆకర్షిస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యానిమేషన్ చిత్రం భక్త ప్రహ్లాద కథను అద్భుతంగా చిత్రీకరించింది. చాగంటి కోటేశ్వరరావు, నిర్మాత అల్లు అరవింద్లతో కలిసి సినిమా చూసి దాని భావోద్వేగ శక్తిని కొనియాడారు. శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చిత్రాన్ని ప్రశంసించారు. సౌత్, నార్త్ ప్రేక్షకులను ఒకేలా ఆకర్షించిన ఈ సినిమా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుటుంబంతో చూడదగ్గ ఈ చిత్రం పౌరాణిక భక్తి రసాన్ని అందిస్తూ యానిమేషన్ సాంకేతికతతో అదరగొడుతోంది. శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో మహావతార్ నరసింహ అన్న పేరుతో ప్రాణం పోసుకుని కదులుతున్నాయా అన్నట్లుగా ఉన్న బొమ్మలతో కూడుకున్న చలనచిత్రం ఒకటి విడుదలయ్యింది. ఆ చలనచిత్రాన్ని నేను కూడా చూడడం జరిగింది. అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒక ప్రత్యేక ప్రతిపత్తిని పొందింది. కృతేతు నారసింహో భూహు అంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి ఉంటుంది. అట్లా విశేష ప్రఖ్యాతి వహించిన అవతారాలలో నరసింహావతారం ఒకటి. నరసింహావతారం పైకి ఎంత ఉగ్రంగా ఉన్నట్లు కనిపిస్తుందో